నవ్యకు స్వాగతం, సుస్వాగతం. మనం బస్సుల్లోనూ వాహనాలపై ప్రయాణించేటప్పుడు తిని పారేసిన చెత్తని డైరెక్ట్గా రోడ్డు మీద వేసేస్తూ ఉంటాం. పార్కులు, పర్యావరణ స్థలాలైతే ఇక చెప్పనక్కర్లేదు. అంతదాకా ఎందుకు, మన ఇంటినే తీసుకోండి, ఇంట్లో ఉన్న చెత్తని తీసుకెళ్ళి రోడ్డు మీద వేస్తూ ఉంటాం. అసలు ఇదేమైనా పద్ధత? ఒక్కసారి ఆలోచించండి. వాహన కాలుష్యాన్ని నివారించడం మన చేతుల్లో లేకపోవచ్చు, కానీ చెత్తని కేటాయించిన స్థలంలో పారేయడం మన మినిమం రెస్పాన్సిబిలిటీ కాదంటారా? మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మరి సాధారణంగా ఏ కేసులోనైనా సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు ఆ సాక్షికి బెదిరింపులు రావడం అనేది చాలా సహజం. ఒక్కొక్కసారి ఆ సాక్షి కోర్టు దాకా కూడా రాలేకపోవచ్చు. కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు సాక్షి పేరుని, చిరునామాని, వివరాల్ని ఎంతో గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అలాగే ఆ సాక్షి కోర్టు దాకా కూడా సాక్ష్యం చెప్పడానికి రానక్కర్లేదు. దానికి ఎన్నో అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఈ యాక్ట్ కింద బాధితురాలి తరఫున ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. మరి దీని మీద మరిన్ని వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. కిరణ్ గారు తిరుపతి నుంచి ఏం రాస్తున్నారంటే, మా తాతగారికి 3 సంతానం, 2 మేనమామలు, మా అమ్మ ఒక్కతే అమ్మాయి. మా తాతగారికి చాలా ఆస్తి సంపాదించారు. మా అమ్మ పెళ్లి నాటికి వాళ్ళకి ఏమీ లేదు. తర్వాత రియల్ ఎస్టేట్లో చాలా లాభాలు వచ్చాయి. కానీ మాకు మాత్రం మా ఫాదర్ బిజినెసెస్లో చాలా లాసెస్ చేశారు. ఇప్పుడు మా చదువు ఖర్చులకు కూడా మా దగ్గర అమౌంట్ లేదు. మా మేనమామలకి హెల్ప్ అడిగితే వాళ్ళు చేయటం లేదు. మా తాతగారేమో ఈ మధ్యనే చనిపోయారు. ఆస్తి మొత్తం మా తాతగారి పేరు మీదే ఉంది. ఇంకా మాకు ఆస్తిలో వాటా వద్దు, కానీ నేను మా తమ్ముడు ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయ్యే వరకు ఆ ఖర్చులు పెట్టుకునేటట్టు మా మేనమామల మీద కోర్టు నుంచి ఏమన్నా డైరెక్షన్ తెచ్చుకోవచ్చా? మీ పెద్దోళ్ళకి చెప్పండి. ఏంటంటే లీగల్గా మీ మదర్కి రైట్ ఉంటుంది ఆస్తిలో. అయితే ఒకవేళ మీరు వద్దు అని అనుకుంటే ఇట్స్ గుడ్, కానీ మీ చదువులకే మీరు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మీకు మీ భవిష్యత్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రొఫెషన్లో సెటిల్ అవటం, మీరు కాళ్ళ మీద నిలబడటం. అయితే ఇక్కడ వాళ్ళకి ఆస్తులు వాళ్ళకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు మీకు చదువులకి పెట్టడంలో తప్పు లేదు. ఇదేం మీ మేనమామలు సంపాదించిన ఆస్తి అయితే కాదు. కాబట్టి మీరు వాళ్ళకి చెప్పండి ఏంటంటే లీగల్గా మీ మదర్కి కూడా ఈక్వల్గా రైట్ ఉంది. కోర్టుకు గనక వెళ్తే గనక ఆ ఫ్యామిలీ గొడవల్లో పడుతుంది. సో పెద్దోళ్లతో కూర్చోబెట్టి మాట్లాడించండి. ఏంటంటే మీ చదువులు అయ్యే వరకు మీ మేనమామలు ఖర్చు పెట్టుకోమని. లేదు అంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకొని ఈక్వల్ షేరు మీ తాతగారి ప్రాపర్టీలో వచ్చేటట్టు చూసుకుంటాం అనేది చెప్పొచ్చు. కొన్ని కుటుంబాల్లో, అంటే కొన్నేంటి చాలా వరకు మనం చూసే కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కడుపున పుట్టిన పిల్లలే. కొంతమంది ఏమో చాలా వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాక మగపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి. అయితే ఒక్కొక్కళ్ళ లక్ ప్రకారంగా కొంతమంది ఏమో చాలా మంచి పొజిషన్స్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో మరీ టైం బాగాలేకపోతే వాళ్ళకి ఇంటి డే టు డే లైఫ్ కష్టంగా గడుస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ మధ్యలోనే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే ప్రేమ, వాళ్ళకి ఒకటే బ్లడ్, ఆ రిలేషన్షిప్స్కి వాల్యూ ఇస్తూ ఒకటే ఫ్యామిలీ వాళ్ళు కలిసి అన్నేళ్ళు పుట్టి పెరుగుతారు. ఒక తల్లిదండ్రి కడుపులో పుట్టి పెరుగుతారు. అయితే ఒకళ్ళకు ఉన్నప్పుడు ఇంకొకళ్ళు సాయం చేసుకోవటంలో తప్పు లేదు. ఇంకా ఆ రిలేషన్షిప్స్లో కూడా కమర్షియల్గా వెళ్ళిపోయినప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గొప్ప బీద అనేది ప్రతి కుటుంబాల్లో ఉంటాయి. కొంతమంది గొప్పోళ్ళు అయిపోతారు వాళ్ళ టైం ఫ్యాక్టర్ని బట్టి. కొంతమంది ఉన్నది కూడా పోగొట్టుకొని ఇబ్బందుల్లో ఉంటారు. అయితే అలా గొప్పగా ఉన్న అక్క కానీ, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ తక్కువ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇలాంటి పరిస్థితులు రాదు. ఒత్తిడి వల్ల మనం అలసిపోయినప్పుడు ఎంతో డిప్రెషన్కి గురవుతామని పరిశోధనలు చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో మనం చేసే కొద్దిపాటి వ్యాయామం అయినా సరే మనల్ని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచడానికి తోడ్పడుతుందట. అందుకే ఈసారి నుంచి మనం డిప్రెషన్కి లోనైనప్పుడు అయ్యో మనం డిప్రెషన్లో ఉన్నామే అని ఆలోచించి ఇంకా డిప్రెషన్కి గురవ్వకుండా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేద్దాం. Okay, so I would like you to remember that you're getting your heart
your presses now. 8, 7, 6, 5. Warming up the cross section of your back. 4, 3. Slowly come up. ఈరోజు మనం చేసింది స్కిన్ ఫార్మింగ్ విత్ ఫేస్ లిఫ్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు మన క్లయింట్ని తీసుకుంటే తనకు ఆల్రెడీ ఎక్కడెక్కడ డ్రూప్ అయింది, ఎట్లా లిఫ్ట్ చేయొచ్చు నేను చూపిస్తాను మీకు ఈరోజు. సో ఇప్పుడు మనం తిన స్కిన్ కనుక గమనిస్తే మనకి ఇక్కడ మెయిన్ ఆఫ్టర్ 30 years జనరల్గా ఫార్మింగ్ ఇక్కడ అవసరం పడుతుంది. సో ఈ క్రోస్ ఫీట్స్ దగ్గర మనకు అవసరం పడుతుంది. సో దీనికి ఫర్మ్ చేస్తూ ఈ స్కిన్ని ఎప్పుడు ఫర్మ్ చేయాలి, లిఫ్ట్ చేయాలి. సో ఇది ఫర్మ్ అవుతుంది, ఇక్కడ లిఫ్ట్ రావాలి. సో ఇవి రెండు టుగెదర్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను మీకు ఈరోజు. సో ఎప్పుడు ఫస్ట్ క్లెన్సర్ కూడా మనం ఫ్రూట్ బేస్డే వాడతాం. ఫ్రూట్ బేస్తో క్లెన్స్ చేయాలి. అంటే ఫ్రూట్ ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎంజైమ్స్ అన్నీ కూడా స్కిన్ లోపలికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో అవి వెళ్తున్నాయంటే మనకి సెన్సరీ సిస్టమ్ ఉంటుంది బ్రెయిన్లో, ఆ సిస్టమ్కి ఇది కూలింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. సో మనం సెకండ్ స్టెప్ ఏం చేసామంటే స్పా, ఎందుకంటే వీళ్ళకి హైడ్రేషన్ లేకపోతే ఫర్మింగ్ తగ్గుతుంది కాబట్టి హైడ్రేషన్ ఇవ్వడం కోసం స్పా థెరపీలో ఉన్న క్లెన్సర్తో క్లెన్స్ చేస్తాం. సెకండ్ స్టెప్ ఈజ్ స్పా థెరపీ క్లెన్సర్. సో దీంతో మనకి టాప్ ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో ఆ లేయర్స్ క్లీన్ చేస్తాం. ఇంప్యూరిటీస్ క్లీన్ కాకుండా మనం ఏ జెల్స్ కూడా లోపలికి పంపలేం. మనం థర్డ్ స్టెప్ ఏం చేస్తామంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ తీసుకుంటున్నాం. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లో ఫర్మింగ్ లోషన్ వేస్తాం. సో మనకు కావాల్సిన నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఫర్మింగ్ కాబట్టి ఫర్మింగ్ చేస్తాం ఇప్పుడు స్కిన్ అని. సో ఫర్మింగ్కి ఆ రెండు జెల్స్ కలిపి అప్లై చేస్తాం. సో ఇప్పుడు మనం వేసే ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఏదైతే నేను ఇందాక మీకు చూపించానో తనకి ఏ ప్లేస్లో ఫర్మ్ కావాలో ఆ ప్లేస్లో స్కిన్ అనేది టైట్ చేస్తుంది. సో ఇది మొత్తం టోటల్గా నెక్, ఫేస్, ఎందుకంటే నెక్ బాగా ఫర్మ్ అవ్వాలి. నెక్ యూజ్ చేస్తాం, ఐస్ దగ్గర, అరౌండ్ ద మౌత్, ఇవన్నీ యూజ్ చేయాలి అక్కడ. సో ఈ ఫర్మింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ నెక్ నుంచి స్టార్ట్ చేయాలి. నెక్లోకి జారిపోయిన స్కిన్ అంతా నెక్లోకి వస్తుంది కాబట్టి నెక్ ఈ పార్ట్ని చాలా ఇంపార్టెంట్గా మనం కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది మనం వేసిన తర్వాత ఈ ప్యాక్ని మనం 10 minutes వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే అది ఫర్మ్ అవ్వడానికి 10 minutes టైం పడుతుంది. సో 10 minutes వరకు దాన్ని అలా ఆరనిద్దాం మనం. ఇప్పుడు మనం వేసిన ఫర్మింగ్ జెల్ 10 minutes అయిపోయింది. ఫర్మింగ్ జెల్ అయిపోయిన తర్వాత మీరు గమనిస్తే ఏదైతే మనం ఫర్మ్ కావాలనుకుంటున్నామో ఆ స్కిన్ మొత్తం మీకు లింఫాటిక్ నోట్స్ మొత్తం లిఫ్ట్ అయి ఉంటాయి మీరు నోటీస్ చేస్తే. సో ఇప్పుడు తనకి మనం ఆల్రెడీ చూస్తే మీరు స్కిన్ ఫర్మ్ చేసాం కదా, ఆ ఫర్మింగ్ జెల్ వల్ల కంప్లీట్గా ఈ స్కిన్ అంతా ఫర్మ్ అయింది. సో మనకు కావాల్సిన ఫర్మ్ ఇక్కడ మాత్రమే. సో నా మనం ఫేస్ లిఫ్ట్కి వెళ్ళాలంటే దీనికి వైప్ చేసేసుకోవాలి. తను నెక్స్ట్ క్లీన్ చేస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది మోటార్ పాయింట్ మసాజ్ అంటాం. మోటార్ పాయింట్ మసాజ్తో పాటు లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే నార్మల్ మసాజ్ పనికిరావు, మోటార్ పాయింట్ మసాజ్ చేయాలి. మోటార్ పాయింట్ మసాజ్ వల్ల తనకి ఆ ఫర్మ్ అనేది మనకు తెలుస్తుంది. సో మీరు గమనిస్తే తన నోట్స్ అన్నిటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తుంది. ఇక్కడ మోటార్ పాయింట్స్ ఉంటాయి, అవి స్లోగా ఎలా వెళ్తుంది చూడండి. సో ఎక్కడ మనకి ఫర్మ్ కావాలో ఆ ప్లేసెస్లో మాత్రమే మోటార్ పాయింట్ స్టిమ్యులేట్ చేస్తున్నాం. సో ఈ మోటార్ పాయింట్ మసాజ్ 3 times to 4 times కంపల్సరీ చేయాలి. సో ఈ మోటార్ పాయింట్ మసాజ్ వల్ల ఏమవుతుందంటే మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. సో మనకి చీక్ బోన్ ఎలివేట్ అవుతుంది. చీక్ బోన్ ఎలివేట్ అయింది అనుకోండి కంప్లీట్గా స్కిన్ ఫర్మ్గా కనబడుతుంది. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ తనకి రెగ్యులర్గా ఒక 5 to 6 sittings చేసుకోవాల్సి వస్తుంది తను. సో ఫైనల్గా డ్రైనింగ్ కిందకి చేస్తాను చూడండి. ఇది మనం క్లీన్ చేసేసుకుంటాం. సో ఇది మొత్తం క్లీన్ చేసేస్తామండి ప్యాక్ అంతా. దాని తర్వాత స్కిన్ అంతా డ్రై చేస్తాం. డ్రై చేసిన తర్వాత ఫేస్ లిఫ్ట్ మెషిన్ యూస్ చేయాలి దీనికి. సో ఇప్పుడు మనం ఫేస్ లిఫ్ట్ మెషిన్ యూస్ చేయాలి కాబట్టి ఈ వెట్ ఎక్కడైనా ఉందేమో అని ఫేస్లో మొత్తం టిష్యూతో వైప్ ఆఫ్ చేసేసేయాలి. నెక్స్ట్ మనం యూస్ చేసేది ఫేస్ లిఫ్ట్ మెషిన్ అండి. ఫేస్ లిఫ్ట్ మెషిన్ అంటే ఇది మజిల్ స్టిమ్యులేటర్. ఎక్కడైతే మనకి బోన్ సెట్ లోపల బోన్ సెట్లో స్కిన్ కనుక డిస్టర్బ్ అయిపోయి లూజ్ అయిపోతుందో ఆ స్కిన్ అంతా కూడా టైట్ అవుతుంది. సో ఇప్పుడు తనకి ఇక్కడ మనం పెట్టామంటే మెషిన్, సో ఇక్కడ లూజ్ అయింది కాబట్టి ఆ ఏరియా అంతా టైట్ అవుతుంది అది. సో ఫోర్ హెడ్, ఐజ్, ఈ ప్లేసెస్లో టైట్ అవ్వాలి మనకి. సో ఇదేంటంటే మనకి ఫర్మ్ అయిపోయింది స్కిన్. దీంతో ఎందుకంటే రెగ్యులర్గా తను ఒక 5 to 6 sittings చేసుకుంటే స్కిన్ మొత్తం ఫర్మింగ్ అయిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ఫర్మింగ్ జెల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ జెల్ అప్లై చేసి ఆ జెల్ లోపలికి వెళ్ళడానికి ఒక వ్రాప్ చేస్తాం. ఆ వ్రాప్ వల్ల ఏమవుతుంది, ఏదైతే మనం అన్ని ఫర్మ్ చేసామో అది మొత్తం కంప్లీట్గా మజిల్ టైట్నింగ్ అవుతుంది అనమాట. సో ఈ ఫర్మింగ్ జెల్ అనేది క్విన్ సీడ్ అనే ఒక ఫ్రూట్లోంచి తయారవుతుంది. క్విన్ సీడ్ ఫ్రూట్ ఎప్పుడు కూడా టైట్నింగ్ ఏజెంట్ అనమాట. అది మనం తిన్నా కూడా స్కిన్లో తెలియకుండానే మజిల్ స్టిమ్యులేషన్ వస్తాయి.
సో దాంతో తయారైన జెల్ అనమాట ఇది. ఆ జెల్తో మనం టైట్ చేస్తాం స్కిన్ని. ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా డైల్యూటెడ్ ఉంటుంది, అంతా వాటర్ బేస్డ్ ప్రోడక్టే ఉంటుంది. మీకు జెల్ బేస్లోనే ఉంటుంది, వాటర్ బేస్డ్ ప్రోడక్ట్ ఉంటుంది. బికాజ్ మనం వాడే ప్రోడక్ట్ డర్మిస్ లేయర్లోనే పనిచేయాలి కాబట్టి అలాంటి జెల్స్ మనం యూజ్ చేయాలి. దీని తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ జెల్ పెట్టాం, ఆ జెల్ లోపలికి వెళ్తుంది. కానీ ఇంకా మనకి మజిల్లోకి వెళ్ళాలి, డర్మిస్లోకి వెళ్ళి వర్క్ చేయాలంటే దానికి ఒక ఫాయిల్ లాంటి ఉంటుంది, దాన్ని మనం సీల్ చేస్తాం. ర్యాప్ అంటాం దాన్ని. ఆ ర్యాప్ తీసుకొని దాని మీద కవర్ చేస్తాం. అది ఒక 10 minutes తర్వాత తీసేస్తాం. సో ఇలా ఒక ర్యాప్ ఉంటుంది అనమాట. ఈ ర్యాప్ని మనం సీల్ చేయడం వల్ల ఏదైతే జెల్ అప్లై చేస్తామో అది కంప్లీట్గా డర్మిస్ లేయర్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుంది. సో ఆ సెటిల్ కావడం కోసం ర్యాప్ యూస్ చేస్తాం. సో అది వేసే పద్ధతి కూడా మీకు ఇది బ్రీతింగ్ స్పేస్ కనుక వదిలిపెట్టేసి నోస్కి మనం, బికాస్ ఇది లోపలికి వెళ్ళే ప్రోడక్ట్ కదా, దానికి మిగతాదంతా కవర్ చేసేస్తాం టైట్గా. సో తనకి ఆ సఫికేషన్ ఉండకుండా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళే మజిల్ ఏదైతే మనం టైట్ చేసామో అది కాంట్రాక్షన్ కరెక్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. దీని తర్వాత 2 to 3 minutes కంటే ఎక్కువ అవసరం లేదు. 3 minutesలోనే మనం పెట్టిన జెల్ లోపలికి వెళ్ళిపోతుంది. బికాస్ ఇది హీట్ జనరేట్ చేస్తామండి ప్యాక్, అండ్ హీట్ వల్ల తనకు లోపలికి వెళ్ళిపోతుంది అది. సో తనకి 2 minutes అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీసేద్దాము. మీకు తెలుస్తుంది స్కిన్ ఎట్లా కాంట్రాక్షన్, ఎట్లా వచ్చింది మజిల్ కాంట్రాక్షన్ అనేది. సో లోపలికి వెళ్ళిపోతుంది ప్రోడక్ట్ అంతా. జస్ట్ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసేస్తాం. సో మళ్ళీ ఎందుకంటే ఇది డ్రై చేయాలి హెయిర్ మొత్తం కంప్లీట్గా. అగైన్ టిష్యూ యూస్ చేస్తున్నాం మనం. స్కిన్ అంటే చాలా జెంటిల్గా హ్యాండిల్ చేయాలి. ఎక్కడ కూడా విగరస్గా మనము డిస్టర్బ్ చేయడం, ఎక్కువ మసాజ్ చేసేయడం అలాంటివి చేయకూడదు. సో ఇప్పుడు దీన్ని ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు, ఎందుకంటే షాపింగ్కి వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్ళొచ్చు. బట్ ట్రీట్మెంట్ అయితే ఇంత కష్టం. ట్రీట్మెంట్ చేసే గంటలోకి వెళ్తే మళ్ళీ ట్యాన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనికోసం ఏం చేస్తామంటే సన్ ప్రొటెక్షన్స్ ఉంటాయి. ఆ SPF 20, 30 అలాంటిది అకార్డింగ్ టు ఎవరి స్కిన్కి ఏది అవసరమో అది తీసుకొని మనం అప్లై చేస్తే దాన్ని బయటకు పంపించేస్తాం అనమాట. మనం ఇప్పుడు SPF అయిపోయింది కదా, దీన్ని అప్లై చేసిన తర్వాత తనకి ఇంకా ట్రీట్మెంట్ అయిపోయినట్టే. సో తనకి ఆ స్కిన్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత ఫర్మ్ అయింది, ఎట్లా లిఫ్ట్ అయింది స్కిన్ అనేది మీరే గమనించగలుగుతారు. అలసిన శరీరానికి, కాంతి లేని జుట్టుకు తేనె మంచి ఔషధం లాంటిది. తేనె మన శరీరాన్ని కాంతివంతం చేసి మన జుట్టుకు కూడా ఎంతో పోషణనిస్తుంది. కాస్మెటిక్స్ పడని వారికి తేనె మంచి సబ్స్టిట్యూట్. ఎందుకంటే తేనె మనకి నేచర్ ఇచ్చిన వరం కాబట్టి. మానవజాతి యొక్క ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరించేందుకు ఆయుర్వేదంలో రకరకాలైనటువంటి మూలికల్ని ప్రకృతి పరంగా మనకు దొరికేటువంటి అన్ని రకాల ఔషధాలు, మూలికలు వీటన్నిటినీ చాలా విపులంగా వాటి యొక్క గుణాల్ని, ఔషధ విలువల్ని మనకు ప్రతి చోట పురాతన కాలం నుండి వివరించబడ్డాయి. వీటిలో రకరకాల మూలికల్ని మనము మన యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా తీర్చిదిద్దేందుకు మనం వాటిని వాడుతూ ఉంటాం. వాటిల్లో గరిక మనకు బాగా తెలిసినటువంటి, మన చుట్టుపక్కల, ఇంటి చుట్టుపక్కల, రోడ్లపైన అటు ఇటు పెరిగేటువంటి గరిక చాలా ప్రధానమైనటువంటి మూలికగా చెప్పుకోవచ్చు. ఈ గరిక అనేది మామూలుగా 1 నుండి 4 సెంటీమీటర్లు లేదా 5 సెంటీమీటర్ల వరకు పెరిగేటువంటి ఒక బహువార్షిక మొక్క. దీని యొక్క కాండాన్ని చూసినట్టయితే చాలా సన్నగా ఉన్నప్పటికీ దృఢంగా, చాలా గట్టిగా ఉన్నటువంటి కాండాలు ఉంటాయి. ఈ గరిక మనకు అన్ని చోట్ల చుట్టుపక్కల అన్నీ కనబడుతూ ఉంటాయి. లాటిన్ భాషలో సనెడన్ డాక్టిలాన్ అనే పేరు కలిగినటువంటి ఈ గరిక దాదాపుగా మనం ఒక పిచ్చి మొక్కలాగా, లేదంటే మనకు కాళ్ళ కింద నలుగుతున్నటువంటి లేదా పచ్చిగా బయల్లాగా మనం దీన్ని చూస్తూ ఉంటాం. ఏదైనా పార్క్ వెళ్ళినప్పుడు మనకు మెత్తటి పరుపులాగా ఉండేటువంటి ఈ గరిక ఔషధ రూపంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాల్ని మనకిస్తుంది. అయితే రకరకాలైనటువంటి వ్యాధులలో ఈ గరికను సాధారణంగా మనము ఇంటి దగ్గర వాడుకునేటువంటి హోమ్ రెమెడీస్ కింద మనం వాడుకోవడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ గరికని ఏ విధంగా, ఏ వ్యాధులలో ఏ రకంగా వాడుకోవచ్చు ఒకసారి చూద్దాం. సంస్కృతంలో దీన్ని దూర్వా అని అంటారు. మనము వినాయక చవితి రోజున వినాయకుడికి పూజ చేయడానికి వాడేటువంటి మూలికలో ఇది కూడా ఒకటిగా ఉంటుందన్నమాట. అంత అద్భుతమైనటువంటి మూలిక ఇది. దీన్ని ఏ విధంగా ఎట్లా వాడుకోవచ్చు? సాధారణంగా ఇళ్లలో మన పిల్లలకు కానీ, లేదంటే పెద్దలకు కానీ, ఎవరికైనా కూడా ఎండాకాలంలో కానీ, మామూలు కాలంలో కానీ ముక్కు వెంట రక్తం వచ్చేటువంటి సందర్భాలు కొన్ని కనబడుతూ ఉంటాయి. దీన్ని ఆయుర్వేదంలో నాసాగత రక్తపిత్తము అని అంటాం. అట్లానే
వేరే రక్తపిత్త వ్యాధులు, ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి రక్తపిత్త వ్యాధులు కొన్ని ఉన్నాయి. వీటిలో అంటే బ్లీడింగ్ డిజార్డర్స్ కింద మనం కొంతవరకు చెప్పుకోవచ్చు. వాటిల్లో ఊర్ధ్వగత రక్తపిత్తము అని, అంటే ముక్కు వెంట కానీ లేదా కళ్ళ వెంట కానీ లేదా నోటి వెంట కానీ రక్తము రావడం, దీన్ని ఊర్ధ్వగత రక్తపిత్తం అంటాం. అట్లాగే అధోగత రక్తపిత్తం అని ఇంకొక రకమైనటువంటి వ్యాధి. ఆ సందర్భంలో మలద్వారం గుండా కానీ లేదా మూత్రద్వారం గుండా కానీ, స్త్రీలలో అయితే యోని మార్గం ద్వారా కూడా ఈ రక్తము స్రవించేటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో దాన్ని అధోగత రక్తపిత్తం కింద చెప్పుకుంటాం. సో ఈ విధంగా ఈ రక్తపిత్తంలో ఈ గరిక సమూలమైనటువంటి చెట్టు యొక్క రసాన్ని 10 నుండి 20 మిల్లీలీటర్ల వరకు నీళ్ళలో కలిపి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి అలా తాగిస్తూ ఉన్నట్లయితే క్రమంగా ఒక వారం రోజుల్లో ఈ రక్తపిత్తం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అట్లానే అప్పటికప్పుడు ముక్కు నుండి వచ్చేటువంటి రక్తాన్ని అరికట్టాలి అంటే ఈ గరిక ఆకులు ఏవైతే ఉన్నాయో వీటిని రసం తీసి ఒక బట్టలు వేసి ఒక 2 నుండి 3 చుక్కల వరకు ముక్కులో కనుక వేస్తూ ఉన్నట్లయితే, ఏ ముక్కు నుండి అయితే రక్తం వస్తుందో ఆ ముక్కులో వేస్తూ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మనకి ఆ రక్తస్రావం అనేది తగ్గుతుంది. సో ఇంత అద్భుతంగా మనకి నాసాగత రక్తపిత్తం కానీ మిగతా వేరే రక్తపిత్త వ్యాధులలో, బ్లీడింగ్ డిజార్డర్స్లలో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. కొన్నిసార్లు ఈ అర్షములలు అని అంటాం. ఈ అర్షములలు కానీ లేదంటే మలద్వారం దగ్గర ఉండేటువంటి కొన్ని వ్యాధుల వల్ల ఆ మలద్వారం గుండా రక్తస్రావం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దూర్వ స్వరసం చాలా చక్కగా పనిచేస్తుంది. దాంట్లో కూడా ఇది ఒక 10 నుండి 20 మిల్లీలీటర్ వరకు రెగ్యులర్గా తాగిపిస్తున్నట్లయితే, నీళ్ళతో కలిపి తాగిస్తున్నట్లయితే చాలా చక్కగా ఈ మలద్వారం గుండా వెళ్ళేటువంటి రక్తస్రావాన్ని అరికట్టవచ్చు. అట్లానే కొన్నిసార్లు మనకి తలనొప్పులు వస్తూ ఉంటాయి. చాలా కామన్గా ఫ్రీక్వెంట్గా ఈవినింగ్ టైమ్స్లో లేదంటే మధ్యాహ్నం టైంలో కానీ ఈ స్ట్రెస్ మూలాన, అంటే మానసిక ఆందోళన కానీ లేదంటే ఎండవేడి మూలాన కానీ వచ్చేటువంటి తలనొప్పుల్లో కూడా ఈ గరికని చాలా ఈజీగా మనం ఇంటి దగ్గరే చేసుకునేటట్టుగా చేసుకుని ఉపశమనాన్ని పొందవచ్చు. దాని కొరకు మినుముల చూర్ణాన్ని తీసుకుని దానికి సమానంగా ఈ గరికను నూరి ఆ రెండింటి ఒక పేస్ట్ని నుదుటి పైన పట్టించి ఉంచినట్టయితే ఒక 15 నిమిషాల నుండి ఒక 30 నిమిషాల లోపల ఆ తలనొప్పి తగ్గి మంచి ప్రశాంతమైనటువంటి ఉపశమనాన్ని మనం పొందవచ్చు. అంత అద్భుతంగా ఈ గరికని మనం ఉపయోగించుకోవచ్చు. కొన్ని సందర్భాలలో వాతావరణంలో కలిగేటువంటి మార్పుల మూలన జలుబు తర్వాత జ్వరము 2 కలిసి ఉన్నటువంటి పరిస్థితులలో, ఆయా సందర్భాలలో ఈ గరిక కూడా మనకి అద్భుతమైనటువంటి ఉపశమనాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా అంటే మిరియాలు 1 చెంచాడు, గరిక 1 పిడికెడు తీసుకుని, జీలకర్ర ఇంకొక చెంచాడు, వీటన్నిటినీ సమానంగా కొంచెం కచ్చపిచ్చగా దంచేసి దాన్ని 1 గ్లాసు నీళ్ళలో కలిపి దాన్ని సగం గ్లాస్ అయ్యేంత వరకు మరగబెట్టేసి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ విధంగా ఇస్తున్నట్లయితే ముక్కు దిబ్బడ, ఇట్లాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి జలుబు, తర్వాత జ్వరము, ఒంటి నొప్పులు ఇవన్నీ కూడా చాలా చక్కగా తగ్గిపోతాయి. ఈరోజు తీసుకున్నాము అంటే రేపు పొద్దున కల్లా ఫ్రెష్గా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందట. అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఈ గరిక ద్వారా మనం పొందవచ్చు. అట్లాగే కొన్నిసార్లు కొంతమందిలో కడుపులో అల్సరు, మంట ఇవన్నీ చెప్తూ ఉంటారు. అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ గరికని ఎండబెట్టేసి, నీడకు ఆరబెట్టేసి దాన్ని మెత్తటి పొడి చేసుకుని ఒక గాజు సీసాలో జాగ్రత్తగా భద్రపరుచుకున్నట్లయితే ఈ అల్సర్ తగ్గడానికి దాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ గరిక పొడిని 1 చెంచాడు పొడిని దానికి సమానంగా పటిక బెల్లం పొడి అది కూడా ఒక 1/2 చెంచాడు నుండి చెంచాడు వరకు కలుపుకుని నీటిలో కలుపుకుని తినే కంటే ముందర ఉదయం ఒకసారి, తినే కంటే ముందర రాత్రి ఒకసారి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ అల్సర్తో బాధపడేటువంటి వారికి చాలా చక్కని ఉపశమనం దొరుకుతుంది. అట్లా కొన్నిసార్లు స్త్రీలలో బహిష్టు సరిగ్గా ఉండదు. ఆ బహిష్టు సరిగ్గా లేనటువంటి వాళ్ళలో కూడా, అంటే క్రమంగా రాకుండా కొన్నిసార్లు ఆగిపోయి చాలా రోజుల వరకు బహిష్టు రానటువంటి పరిస్థితులలో కూడా ఈ గరిక అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకు చూపిస్తుంది. వాళ్ళకు ఈ గరికని క్రమం తప్పకుండా కొంతకాలం వరకు రోజు
ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి 1 చెంచాడు నుండి 2 చెంచాడుల వరకు దీని యొక్క రసాన్ని తీసుకుని సేవించినట్లయితే 1 నెల తర్వాత ఈ బహిష్టు క్రమంగా వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. అట్లానే స్త్రీల సమస్యలో ఇంకొక సమస్య చాలా సాధారణంగా మనకి కనబడేటువంటి సమస్య తెల్లబట్ట అంటారు. ఈ తెల్లబట్టని మనం ల్యూకోరియా అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ ల్యూకోరియాలో కూడా ఇదే పద్ధతి ప్రకారం ఈ గరిక యొక్క రసాన్ని 1 చెంచాడు ఉదయము 1 చెంచాడు సాయంత్రం తాగుతున్నట్లయితే కూడా ఈ వైట్ డిశ్చార్జ్ లేదా తెల్ల చీర తెల్లబట్ట అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో అది చాలా చక్కగా తగ్గిపోతుంది. సో ఈ చిన్నపిల్లలు కనబడేటువంటి ఎగ్జిమా అనేటువంటి ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు అంటే దురదలు, రసి కారడము, చర్మ వ్యాధి, ఈ ఎగ్జిమాలలో కూడా ఈ దూర్వాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీని యొక్క వేర్లని తీసి ఆ వేర్ల రసాన్ని తీసి ఆ ఎగ్జిమా పైన క్రమం తప్పకుండా పూస్తూ ఉన్నట్లయితే మనకి ఈ దురదలు, రసి కారడము, కురుపులు ఉండడము, తర్వాత బాగా మంటగా ఉండడము ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి ఎగ్జిమా చాలా చక్కగా తగ్గుతుంది. అట్లాగే ఇంకొక ప్రధానమైనటువంటి సమస్యలో కూడా మనకి గరికని బాగా వాడవచ్చు. అది మూత్రపిండాల సమస్య. మూత్రపిండంలో రాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో, మూత్రం సరిగ్గా జారీ కానటువంటి పరిస్థితులలో, మూత్రంలో బాగా మంట ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దూర్వాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ దూర్వా యొక్క స్వరసాన్ని అంటే ఈ డైరెక్ట్గా నూరి దంచి తీసినటువంటి పిండి తీసినటువంటి రసాన్ని 5 నుండి 10 మిల్లీలీటర్ల వరకు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తేనె మరియు నీళ్ళలో కలిపి కొంచెం తేనె కూడా యాడ్ చేసి దాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి క్రమం తప్పకుండా తీసుకుంటున్నట్లయితే మూత్రంలో పడేటువంటి రాళ్ళు కానీ, మూత్రంలో మంట వచ్చేటువంటి పరిస్థితి కానీ, మూత్రం సరిగ్గా జారీ కానటువంటి పరిస్థితి కానీ ఈ దూర్వాన్ని సేవించడం వల్ల బాగా చక్కగా తగ్గిపోతుంది. సో ఈ దూర్వా మనకు చుట్టుపక్కల కనేటువంటి ఇంత సింపుల్గా ఉండేటువంటి దూర్వా మనకి చాలా చక్కటి ఉపశమనాల్ని, వ్యాధుల్ని తగ్గిస్తుందన్నమాట. సో మనము చక్కగా ఇంటి దగ్గరే మనకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్లలో ఈ దూర్వాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. చిన్న తోటైనా సరే మనం చేసే తోట పని వల్ల ఎన్నో వందల క్యాలరీలు ఖర్చు అవుతాయి. మనం చేసే పని ఇంటెన్సిటీని బట్టి 250 నుండి 500 వరకు క్యాలరీలు ఖర్చు అవుతాయట. మరి ఒక మొక్క నాటడం 1 క్యాలరీ ఖర్చు అవుతుంది. అంచేత రోజు మనం ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అవుదాం. అండ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్. నవ్య మీద మీ సలహాల్ని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com. ఉన్నమలుంటాయి, అమావాసలుంటాయి, చంద్రునికెప్పుడు కళలు